హాయ్ అండి. మా నాన్నగారు అయితే జీడి తోటలోకి వెళ్ళారండి. జీడి తోటలోకి వెళ్ళినప్పుడు తేనె అనేది పట్టిందన్నారు. 2-3 సార్లు వెళ్ళినప్పుడు చూసారండి. అయితే అక్కగారు అబ్బాయిలు కూడా వెళ్ళారండి. అయితే ఆ తేనెని చూసి తాతయ్య తేనె తీయి తాతయ్య తీయి తాతయ్య అని అయితే అడుగుచున్నారు. అయితే ఆ తేనె తీయడానికి చేలోకి అయితే 3:30కి వెళ్ళారండి. అదిగోండి పొగ పెట్టి రేపుతున్నారు చూసారా, వెనకాలేమో ఇసురుతున్నారు వీళ్ళ పిల్లలు చూసారండి. మంట పెట్టేసి పొగ పెట్టేశారు చేలోను. పొగ పెట్టేసి అలాగా తీసారండి. అట్టలు అయితే వచ్చినాయండి కొన్ని అట్టలు. ఆ పొగ పెడతాం వల్ల ఈగలు అనేవి వెళ్ళిపోతాయండి. ఆ వెళ్ళిపోయిన తర్వాతే మనం ఆ తేనె పట్లు అనేది తీయడానికి కుదురుతుందండి అట్లో. అయితే ఇప్పుడు మా నాన్నగారికి 2-3 ఈగలు చేతికి కూడా ఆ కుట్టేయడం వల్ల చెయ్యి అయితే వాసిపోయింది మా నాన్నగారిది. ఆ తేనె అట్లో తీసిన తర్వాత మీకు చూపిస్తామండి. అట్లో తేనె మొత్తం మీకు వీడియోలో చూపిస్తాను. నేను తీసారో లేదో తెలియదు కానండి, ఆ ఈగలు అయితే తెగ రేగిపోయి చుట్టూరు పిల్లలు పరిగెట్టేస్తున్నారు భయం వేసి. ఆ ఈగలు కుడితే చాలా దారుణంగా ఉంటుందండి నొప్పి. ఆ ముళ్ళు అనేది దిగిపోవడం వల్ల చెయ్యి వాసిపోతుందండి. అయ్యో చూసారండి వేస్తున్నాడు మా నాన్నగారు. చిన్నపిల్లడేమో ఓగ్గు దంచుకొని విసిరేస్తున్నాడండి. చూసారా, అదిగండి లోపల ఆ తేనె ప్రతి సంవత్సరం. కానీ మా నాన్నగారు తీయడం అనేది తెయ్యానికి మొత్తం రేపేస్తుందండి. మొత్తం తేనె అనేది వదిలేస్తుంది. ఆ వదిలేయడం వల్ల ఎప్పుడు కూడా లాస్ట్కి తేనె పట్టు అనేది అట్లే మిగులుతున్నాయండి. మరి ఎలా వస్తుందో మరి తెలీదు. తొందరగానే చూసారు, తొందరగానే వెళ్ళారండి. మరి తేనె అనేది పిల్లలకి వస్తే సరిపోద్దండి. అది చూసాడా ఈగలు ఈగలు పడుతున్నాడండి. చూసారండి ఈగలు ఎలా పడుతున్నారన్నా. మా వీడియో అయితే నచ్చితే మీకు లైక్ చేయండి, మర్చిపోవద్దు. తేనె పట్టు అట్లా అనేది చూపిస్తామండి. అదిగో తేనె పట్లు వేసేసారండి. మంట పెట్టి తీసేసారు, దూరంగా వచ్చేసారు. ఇప్పుడు చూసారా, అది కుంకుడు చెట్టు అండి మాది చేలోను. ఆ చెట్టుగా ఎప్పుడూ పడతానే ఉంటుందండి. తేనె త్వరలో పడుతుందండి ప్రతి సంవత్సరం కూడా. అదిగోండి తేనె చూసారా. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్.